ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మీ క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లో 64వ రోజు క్లాస్కు అందరికీ కూడా స్వాగతం అండి. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు చెప్పగలగడానికి ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆ సబ్జెక్టు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. పాత వాళ్ళకైతే ఇదంతా కూడా కనెక్ట్ అయి ఉంటుందండి. ఇందాక నేను చెప్పాను, మన మానవ దేహంలో 7 చక్రాలు, 7 శరీరాలు అనేది ఉంటాయి అనేసి. ఈ 7 చక్రాలు, 7 శరీరాల గురించి, అలాగే మనకు కర్మల గురించి కొంచెం తెలుసుకుందాము. లైట్గా తెలియజేయడం జరుగుతుందండి. మనకు మానవ శరీరంలో 7 శరీరాలు, 7 చక్రాలు అండి. ఈ 7 శరీరాలు, 7 చక్రాలు అనేది ఆల్రెడీ చక్రాలు అనేసి కొంతమందికి అవగాహన ఉంటుందన్నమాట. కానీ 7 శరీరాలు అంటే అవి ఎక్కడ ఉంటాయి అనేది అంత అవగాహన ఉండకపోవచ్చు. మనకు బయట కనిపించే దేహమే మన ఇది, దీంతోనే అంతా నడిచిపోతుంది, ఇదే మనకు చాలా ముఖ్యము అని మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఈ రక్త మాంసాలతో కూడుకున్నది కాదండి. దీని లోపల ఇంటర్నల్గా 7 శరీరాలు ఉంటాయండి. ఇది నేను మీకు చిన్నగా చెప్తాను. ఈ 7 శరీరాలు ఏమేమి ఉన్నాయి, అలాగే 7 చక్రాలు ఏమేమి ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం మానవ జన్మ తీసుకున్నప్పుడు మనతో వచ్చే ఈ 7 శరీరాలు ఏంటేంటివి అంటే వీటిని కోశాలు అని కూడా అంటారండి. ఒకటి అన్నమయ కోశము, అదే ఈ అన్నమయ కోశము ఎలా ఉంటుంది అనేది కూడా, ఈ శరీరాలు ప్లస్ అలాగే ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క లోకాలు కూడా ఇక్కడ ఉంటాయండి. మనకు సంబంధించిన లోకాలు, అలాగే మనకు చక్రాలు ఇక్కడ అవి కూడా ఉంటాయన్నమాట. అన్నమయ కోశం బయటికి కనిపించేది అన్నమయ కోశం. దీని తర్వాత ఉండేది ప్రాణమయ కోశం అండి. అలాగే మనోమయ కోశం, ఆ తర్వాత ఉండేది విజ్ఞానమయ కోశం, ఆ తర్వాత ఉండేది ఆనందమయ కోశం, ఆ తర్వాత విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. మనకు బయటికి కనిపించేది ఏంటంటే దీన్ని అన్నమయ కోశము అంటాం. ఈ అన్నమయ కోశము అనేది మనం ఇచ్చే ఆహారము ద్వారానే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ ఆహారము, నీళ్లు, రక్త మాంసాలతో కూడుకొని ఉంటుంది ఇది, ఈ అన్నమయ కోశం. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే 7 చక్రాలు కూడా ఉంటాయండి. ఇక్కడ మనకు 7 శరీరాల పేరు తెలుసుకున్నాం కదా. అన్నమయ కోశము, అలాగే ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. ఇవి 7 శరీరాలు. ఇక్కడ 7 చక్రాలు కూడా ఉన్నాయి. ఈ 7 చక్రాలు ఏంటి అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, ఆ తర్వాత సహస్రారము. అది స్థితి, చక్రం కిందికి కాదు, అది స్థితి కిందికి వస్తుంది అనమాట. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, ఆ తర్వాత అనాహతము, ఆజ్ఞ, సహస్రారం. ఓకేనా, విశుద్ధ వస్తుంది ఇక్కడ ఇవన్నీ ఏంటి అంటే ఈ శరీరాలు అలాగే ఈ చక్రాలు ఎలా కనెక్ట్ అయ్యాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. బయటికి కనిపించే మానవ శరీరంని ఏమంటున్నాము, అన్నమయ కోశము అంటున్నామండి. ఈ అన్నమయ కోశానికి మనం ఏమి ఇస్తాం, శక్తిని ఎలా ఇస్తాము అంటే అన్నం ద్వారానే దీనికి శక్తిని ఇస్తామన్నమాట. ఇది ఏ దానికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే మూలాధార చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మూలాధార చక్రము అంటే ఎక్కడ అంటే మనకు కింద భాగం నుంచి, అంటే కింద స్థానం నుంచి ఇది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మూలాధారం అక్కడ ఉన్న దాంతో ఈ అన్నమయ కోశంతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఇది. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఈ చక్రాలు కుండలితో యాక్టివ్ అయ్యేలాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మూలాధారంలో బ్లాక్స్ ఉన్నాయి.
ఏమైనా మనకు మూలాధారంలో బ్లాక్స్ ఉన్నాయి అంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు హెల్త్ ఇష్యూస్ అనేటివి ఎక్కువ ఇబ్బంది పెట్టడము, మానసిక సమస్యలు కానీ, లేకపోతే శారీరానికి ఎక్కువ ఇబ్బందులు కలిగించే సమస్యలు కానీ ఎక్కువ అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఇవి కూడా ఒక 3 గ్రంథులతో కూడా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అనేటివి కూడా వీటికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 3 ఓపెన్ అవ్వాలి అంటే మనకేంటి మూలాధారము అనేది క్లోజ్ అయి ఉంటుంది కదా, అది మనకు మూలాధార చక్రం తెరుచుకోవాలన్నమాట. ఈ మూలాధార చక్రం ఎలా తెరుచుకుంటుంది అనేది, ఇది మూలాధార చక్రం భూతత్వంతో ఉంటుందండి. భూమితో అనుసంధానం అయితే మనము ఎక్కువ భూమితో మన శరీరము ఎక్కువ భూమితో కనెక్ట్ అయి ఉంటే, అంటే ఇప్పుడు చెట్లు నాటడము, మట్టి మట్టి పిసకడము, అలాగే కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడము, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటే ఎప్పుడైతే భూమి తత్వము అనేది అనుసంధానం అయ్యింది అంటే అప్పుడు ఈ మూలాధార చక్రం అనేది ఎక్కువ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చేయడానికి ఈ శరీరానికి కూడా, అందుకే ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే వెంటనే ఏం చేస్తామండి, వాకింగ్ చేయమంటాము, కాస్త ఏమంటాము పార్కులో గడపడము, ఇట్లా ఏదన్నా యాక్టివ్గా ఉండడం అంటాం. భూమి తత్వంతో కనెక్ట్ అయి ఉంటాం అనమాట. ఇక్కడ ఎలాంటి స్థితి ఉంటుంది అంటే ఈ మూలాధార చక్రంలో ఎక్కువ బ్లాక్స్ ఉంటే ఎంతసేపు చూసినా స్వార్థపూరితమే, నేను నాది అనే మనసులో అదే ఉంటుందన్నమాట. ఇది నాది నేను అనే భావనలోనే పట్టుకొని ఉంటాం అనమాట, ఓపెన్ అయి ఉండదు. అలాంటి స్థితిలో ఉంటామన్నమాట. ఇంకా ఏంటి అంటే ఎప్పుడు ఏమొచ్చి పడుతుందో ఏం జరుగుతుందో అనే ఒక భయంతో కూడిన వాతావరణంలో కూడా మనం ఉంటామన్నమాట. అలాంటి స్థితి ఉంటుంది ఇక్కడ మూలాధారంలో వచ్చేసరికి. అలాగే ఇక్కడ ఇంకా మనం ఇంకో చక్రంలోకి వెళ్తే ఏంటంటే స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రంలో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనే స్థితిలో ఉంటామండి. ఇది కొంచెము మనకు మూలాధారం నుంచి కొంచెం పైకి వస్తే అక్కడ ఉంటుందన్నమాట ఈ స్వాదిష్టాన చక్రం. యాక్చువల్గా ఈ ఏడు శరీరాల్లో, ఈ శరీరంలో ఈ చక్రాలు ఎలా ఉంటాయంటే మొత్తం జంక్షన్స్ అండి. బాడీలో ఎక్కడెక్కడ జంక్షన్స్ ఉంటాయో ఆ జంక్షన్స్ అంతా ఒక్కొక్క చోట ఒక్కొక్క చక్రం. ఇంకొకటి ఈ చక్రము అనేది అక్కడే ఉంటాయి అనేది కాదు, ఒక స్థితికి పైకి చేరుకున్నాక మళ్ళా వాళ్ళు ఏదన్నా కొంచెం తప్పు చేస్తే దబక్కని కింద పడిపోవడం ఉంటుంది. ఇలా పైకి కిందికి ఇవి పోతూ ఉంటాయి. పైకి పోయిన వాడు ఒక్కసారి ఏదైనా తప్పు చేశాడంటే కిందికి మూలాధారంలోకి పడిపోతూ ఉంటాడు. ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఈ చక్రంలో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏదో సాధించాలి అనేది అలా అలాగా ఉంటుంది అనమాట. ఇది ఏ దాంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే ప్రాణమయ కోశంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ప్రాణమయ కోశము అంటే ఏంటి అంటే మన మొదటి శరీరం ఏమో ఇది మనకు కనిపించే శరీరమే, రక్త మాంసాలతో కూడి ఉంటుంది. దీని లోపల సేమ్ ఇలాగే స్ట్రక్చర్ ఉండేటువంటి ఇలాగే ఉంటుంది అనమాట. అయితే ఏంటి అంటే ఇది నాడులతో మొత్తము పైన తల దగ్గర నుంచి కాళ్ళ పాదాల వరకు మొత్తము అంతా కూడా నాడులతోనే యాక్టివ్ అంటే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇట్లా మొత్తం నాడులే, 2,70,000 నాడులు ఈ నాడులతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ నాడులలో మనకి ఎక్కడన్నా కూడా ఆ జాయింట్స్ మొత్తం ఆ నాడులు ఇలా జాయింట్స్ అయి ఉన్నప్పుడు అక్కడక్కడ కూడా ఒక బ్లాక్స్ లాగా నల్లని మసిపూసిన మచ్చల్లాగా ఉంటాయంట. ఈ మసిపూసిన మచ్చల్లాగా ఉండేది ఏంటి అంటే మనం ముందు నుంచి తెచ్చుకున్న కర్మలు కానీ, లేదు ఈ జన్మలో చేసిన కర్మలు కానీ అక్కడ బ్లాక్స్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న బ్లాక్స్ వల్ల మనకేమవుతుంది, దీని ఎఫెక్ట్ ఈ రక్త మాంసాల శరీరం మీద ఏదో ఒక అనారోగ్యంతో పడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే ఆ హెల్త్ ఇష్యూ చాలా పెద్దది అంటే ఆ లోపల బ్లాక్స్ ఎక్కువ ఉంటే అది తిరిగి ఆ రూపంలో బయటికి పడతాయి అన్నమాట. మనం తెచ్చుకున్న కర్మలు దానికి ఏం చేస్తాము అంటే ఈ సాధన చేసేది ధ్యాన సాధన. మీరు ఏ రకంగా చేసుకున్న డాక్టర్ దగ్గరికి పోయినా ఇంకోటి పోయినా అంతా బాగానే ఉంది, కానీ ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది అంటే ఎందుకంటే ఈ లోపల కనిపించని దేహం ఏదైతే ఉందో
దీని లోపల మనకు ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్స్ వల్ల మనకు కొన్ని, మనం అంతా బాగానే ఉంది అయినా కానీ ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది, ఎందుకు ఈ మానసికంగా బాధపడుతున్నాం, ఎందుకు ఈ శారీరకంగా బాధపడుతున్నాం తెలియడం లేదే అనుకుంటాం. కానీ ఈ బ్లాక్స్ వల్ల ఏవైతే ఈ లోపల ఉన్నటువంటి ఈ ప్రాణమయ కోశము, ఎథరిక్ బాడీ అంటారు, ఈ ప్రాణమయ కోశంలో ఉన్న బ్లాక్స్ వల్ల మనకు అనారోగ్య సమస్యలు అనేటివి వస్తుంటాయి అన్నమాట. ఇది ఇది చెప్పాం కదండి, స్వాదిష్టాన చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇక్కడ ఏమైతుంది అంటే ఎక్కువ ఎమోషన్స్ పీక్ లో ఉంటాయి. ఈ రకంగా ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, ఈ కోపం వచ్చినా అలాగే ఉంటుంది, ఆనందం వచ్చినా అలాగే ఉంటాయి, ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఎమోషన్స్ బ్యాలెన్స్ అయితే ఇది యాక్టివ్ అవుతుంది. ఎలాంటి ఎమోషన్స్ అయినా కూడా మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. అలా స్థితిలో ఉంటే ఇది యాక్టివ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పాను కదండి, ఈ ఈ ఈ మూలాధార, ఈ స్వాదిష్టాన చక్రము ప్లస్ ఏంటి, ఈ ఎథరిక్ బాడీ, ఇవి రెండు కూడా ఏదాంతో కనెక్ట్ అయి ఉంటుందంటే ఇక్కడ కర్మ సిద్ధాంతంతోనే కనెక్ట్ అయి ఉంటుంది. మనం ముందు నుంచి తెచ్చుకున్న కర్మలు, లేదు ఈ జన్మలో తెచ్చుకున్న కర్మలు, ఇవన్నీ కూడా ఒక మచ్చల రూపంలోనే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మొదటి శరీరానికి మనం ఏమి ఇస్తామండి, ఆహారంగా ఇవ్వాలి అంటే అన్నము నీళ్లు ఏదో ఒక ఆహార రూపంలో ఇస్తాం. అప్పుడు అది శరీరము బాగా గట్టిగా ఉంటుంది. మనం దానికి శక్తి ఇవ్వడం వల్ల, కొంచెం ఈ అన్నం ఇవ్వడం వల్ల శక్తి వస్తుంది. మరి లోపల ఉన్న శరీరానికి శక్తి ఇవ్వాలి, దానిలో ఉండే బ్లాక్స్ పోగొట్టుకోవాలి, అది అది మంచిగా క్లీన్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి, దానికి ఎంతసేపు ఉన్నా కూడా ఈ ఈ ప్రాణమయ కోశానికి మనం చేయాల్సిండేది ధ్యానం. ఈ ధ్యానము ద్వారా ఇంటర్నల్గా ఈ బ్రహ్మరంధ్రము ద్వారా విశ్వమయ ప్రాణశక్తి అనేది మన లోపలికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు ఈ మొత్తము ఈ శరీరంలో ఉండే నాడీ మండల వ్యవస్థ అంతా కూడా శుద్ధి అవ్వడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఇది శుద్ధి అవ్వడం మొదలు పెడుతుందో ఒక్కొక్క మచ్చ తొలగిపోతా వచ్చి, మనం కొంతమంది అంటారు నేను ధ్యానం చేయడం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ధ్యానం చేయడం వల్ల నా మనసు ప్రశాంతంగా ఉంది, ఈ ధ్యానం చేయడం వల్ల నాకు కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, నాకు షుగర్ తగ్గిపోయింది. ఇవన్నీ ఏంటి, లోపల నుంచి తెచ్చుకున్న కర్మలే. ఈ విశ్వమయ ప్రాణశక్తి అనేది లోపలికి ఎప్పుడైతే పోతూ ఉంటుందో అక్కడ ఉండే బ్లాక్స్ అన్ని క్లియర్ అయితే వచ్చినాయో ఒక్కొక్క సమస్య క్లీన్ అయిపోతుంది, కర్మలన్నీ తొలగించుకోబడ్డాయి. ఎలా, ఎంత విశ్వమయ ప్రాణశక్తిని లోపలికి పంపించి ఎంత ధ్యాన సాధన చేస్తూ వస్తావో అప్పుడు మీలో ఉన్న ఈ కర్మలు కూడా అంత తొందరగా క్లియర్ అయిపోతూ వస్తుంటాయి. ఎక్కువ కర్మలు ఉన్నాయనుకోండి, ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉంటాం. కొంచెంగా తెచ్చుకొని ఉంటారు అనుకోండి, కొంచెం మీరు కొన్ని రోజులకే, కొంతమంది అంటారు వాళ్ళకు ధ్యానం చేసిన కొన్ని రోజులకే ఇంత మార్పులు వచ్చేసాయి, మేము ఇంకా ఎంత చేస్తున్నా కానీ మాకు కలగలేదు అనుకుంటారు. ఏంటంటే ఇదే కారణం. ఎందుకంటే బ్లాక్స్ అనేది ఆ శరీరంలో ఎక్కువగా ఉండడం వల్ల ఇంటర్నల్గా ఆ సమస్యలు అనేది కొంచెం ధ్యాన సాధన అనేది ఎక్కువ చేస్తూ ఉంటే, ఇంకొకటి శరీరం, శరీరంతో కానీ మనసుతో కానీ బుద్ధితో కానీ అన్నింటితో కూడా సేవ అనేది కూడా ముఖ్యమే అనమాట. ఇక్కడ ధ్యాన సాధన ఎంత ముఖ్యమో అలాగే ధ్యాన సేవ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది అంటే అలాంటి సమస్య ఉన్న వ్యక్తికి మనం ఏదైనా సేవ చేయడం ద్వారా మన కర్మలు అనేది తొందరగా తొలగించబడతాయి. ఇంకొకటి ధ్యాన ప్రచారము, ధ్యాన సేవ అనేది కూడా మన కర్మలు తొలగించుకోవడానికి ముఖ్యమైన కారణం. కొంతమందికి బయటికి వెళ్ళి ఈ ధ్యానం గురించి చెప్పడం కూడా ఒక సేవే అవుతుంది. కొంతమందికి బయటికి వెళ్ళలేకపోతాం. ఈ ధ్యానం చేసేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు, శాకాహార జగత్తుకు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇలాంటి వాటికి మీరు ఎక్కడికి వెళ్ళి చేయలేకపోయినారనుకోండి, ఆర్థిక సాయం అదైతే ఒక 10 రూపాయలు పంపించగలుగుతారనుకోండి, అది కూడా సేవే కదా. అట్లా ఏదో ఒక సేవ చేయడం ద్వారా కూడా మనకు ఈ కర్మలు అనేది కొంచెం కొంచెము తగ్గించబడతాయి అన్నమాట. ఇక్కడ ఇక్కడ మూలాధారంతో చక్రం ఉండేది మనం మట్టితో అనుసంధానం అవుతాం కదండి. ఇక్కడ వచ్చేసి స్వాదిష్టానంలో ఏంటి అంటే నీటితో కనెక్ట్ అయి ఉంటాం అనమాట. నీటి ద్వారా కనెక్ట్ అయి ఉంటాం అనమాట దీనికి.
అలాగే ఈ లోపల ఎథరిక్ బాడీ అనేది కూడా ఏదైనా మనము ఎక్కువ బయటికి పోయి వచ్చినాము, నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి కానీ ఏదైనా కొంచెం మనకు బాగా ఇబ్బందిగా ఉంది, ఎందుకో అలసిపోయినట్టు ఉందబ్బా అనిపిస్తుంది కదండి. ఎవరితో ఉన్నా కానీ వారితో మాట్లాడినా లేదా ఒక బయటికి పోయి వచ్చిన ఇబ్బందిగా ఉంటే వెంటనే మనము కొంచెం ఉప్పు నీళ్ళలో ఆ, వేసుకొని కాస్త మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేసామనుకోండి, ఆ నెగిటివ్ అంతా కూడా తీసేయబడుతుంది అనమాట. అప్పుడు ఫ్రెష్ అవుతాం. అబ్బా స్నానం చేసి వచ్చాక ఫ్రెష్ అవుతాం అంటాం కదా, అదే కారణం అనమాట. ఏంటి అంటే ఇది నీటితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనోమయ కోశం. ఆ ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ మనోమయ కోశము దాని తర్వాత ఉండే శరీరం అన్నమాట. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే మనం నిద్రపోగానే ఈ మనోమయ కోశం అనేది ఇది బయటికి రావడం జరుగుతుంది. ఆ టైంలో బయటికి వెళ్ళి ఎనర్జీ అనేది తీసుకొని వస్తుంది అనమాట. ఇది ఏ దాంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే మణిపూరక చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మనకు ఈ బొడ్డు దగ్గర ఉంటుంది అనమాట. అలాగే ఏంటి అంటే ఈ శరీరము ధ్యానంతో కూడి ప్రయాణం చేస్తుంది. ఈ శరీరం యాక్టివ్ చేసుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే ఆ, ఈ శరీరము అనేది మనం లోపల లోపల ఉంటుంది. మనం పడుకున్నప్పుడు ఇది బయటకు వస్తుంది. మన కలల రూపంలో అంటాం కదండి, విహరిస్తుంది అంటాం కదా, ఇదే అన్నమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఈ శరీరం మనకు ఎలా అంటే మణిపూరకము. ఒక మణి అయితే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఆ చక్రంతో యాక్టివ్ అయి ఉంటుంది కదా. ఆ, ఇంకోటి అలంకార ప్రాయము అంటాం కదా. మనకు ఒక ఏదన్నా ఒక నగ పెట్టుకుంటే మనకు ఎంత అలంకారం చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ శరీరం కూడా మనకు అలాంటిదంట. ఇక్కడ అహంకారం వచ్చే స్థితి కూడా ఉంటుందంట. ఎందుకంటే నీకు మూలాధారము స్వాదిష్టానము యాక్టివ్ అయినప్పుడు కొంచెము మన చక్రాస్ మంచి యాక్టివ్ అయిపోయాయి అనుకోండి, కొంచెం మనం బాగానే ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ, కొన్ని శక్తులు అనుకోండి, ఇప్పుడు వాక్ శుద్ధి అనేది జరగడము అట్లంతా చేస్తాం అనుకోండి. మనం ఏదన్నా మాట్లాడితే కొంచెం మంచిగా అయిపోయి జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓకే, మనకు ఏదన్నా అనుకుంటే జరుగుతోంది, కొంచెం పవర్స్ వచ్చాయి అన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం అహంకారం కూడా వస్తుందంట. అలాంటి స్థితి ఇక్కడ వస్తుందంట. అలాంటి దాన్ని ఇక్కడ రాకుండా చూసుకోవాలంట ఈ స్థితి యాక్టివ్ అయినప్పుడు. ఈ ఈ మూలాధారము ఓ, అనేది భూమితోను, అలాగే స్వాదిష్టానము అనేది జలంతోను ఎలా కనెక్ట్ అయి ఉంటుందో ఈ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ మణిపూరకము అనేది అగ్నితత్వంతో యాక్టివ్ అవుతుందంట. అగ్నితత్వము అనేదాన్ని మనము ఎక్కువ ఇప్పుడు ఏమంటాము, మనం అగ్నిహోత్ర చేయండి, దాని ముందర కూర్చోండి, హోమం చేయండి, అట్లా చెప్తూ ఉంటారు కదండి. అది ఎందుకు అంటే ఈ మణిపూరకం యాక్టివ్ అవ్వడానికంట. ఆ తర్వాత చక్రం వచ్చేసి అనాహత చ ఆ, అనాహత చక్రము. ఇక్కడ ఏంటంటే మనకు ఇది ఏదాంతో అనాహత చక్రం ఏదాంతో కనెక్ట్ అయి ఉంటుందంటే విజ్ఞానమయ కోశము అనే దాంతో కనెక్ట్ అయి ఉంటుందంట. ఈ విజ్ఞానమయ కోశంలో ఏం తెలుసుకుంటాము అంటే నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అనే దానికోసము మనం ప్రయత్నం చేస్తామంట. ఈ కోశం ద్వారా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాము, మనం ఏ ఏ ఏ పని మీద వచ్చినాము, ఏదో కారణం ఉంటుంది కదా అనే ఆలోచన స్థితి ఇక్కడ వస్తుందంట. ఇక్కడ ఏంటి అంటే మనకు మన లోపల యాక్టివ్ అయ్యే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బయటకు తెలియని జ్ఞానం ఏదో మనకు లోపల ఉంటుందండి. అంటే ఏంటి అంటే కళ్ళు మూసుకున్నాక మనకు కనిపించేది. కళ్ళకు ఇప్పుడు ధ్యాన స్థితిలో మనకి ఏదైనా ఉంటుంది చూడండి, ఆ కళ్ళు మూసుకున్నాక ఉండే స్థితి, అలాంటి స్థితి ఇక్కడ ఉంటుందంట. ఆ ఆ, ఏదైతే యాక్టివ్ అయ్యే స్థితి మనకు కలిగి ఉంటుందో కళ్ళు మూసుకొని ఇప్పుడు మూలాధారం యాక్టివ్ అయింది, స్వాదిష్టానం యాక్టివ్ అయింది, అలాగే మణిపూరకం యాక్టివ్ అయింది. అప్పుడు మనము మన లోపలే రమించిపోతాం అనమాట. ఏదో ఒక మనకు తెలియని ఆనందంతో ఉంటాము. ఈ తెలియని ఆనందము అనేది ఇప్పుడు ధ్యానం చేస్తే కొంతమందికి ఏమైపోతుందంటే ఆ, కొన్ని రోజులకు
లోపల ఉన్న ఒత్తిడులన్నీ వెళ్ళిపోతాయి. మానసిక ప్రశాంతత వస్తుంది. ఆరోగ్యంలో మార్పు వస్తుంది. ఇలా ఒక్కొక్క మార్పు వచ్చినాక ఇంకా మనకి ఏం కావాలి? ఇంకేం కావాలి ఈ జన్మకు? ఇంతే, ఇదే, దీంతోనే మనకు హ్యాపీగా ఉంటాము. ఇంతకంటే ఏం కావాలా? ఇప్పుడు ఏదైనా అడిగినారనుకోండి ఎవరైనా, ఏదైనా తీసుకోండి చేయండి అంటే మాకేం అవసరం లేదండి, దీంట్లోనే ఆనందం ఉంది. ఇలా కూర్చొని వేలలో వేలు వేసుకొని కూర్చుంటే దొరికే ఆనందం ఇంకా దేంట్లో దొరకలేదు. ఈ ఇవన్నీ కూడా క్లాసులు వింటూ ఉంటే దొరికే ఆనందం ఇంకా దేంట్లో దొరకలేదు. ఆ వీడియోస్ వింటూ ఉంటే వచ్చే ఆనందం ఇంకా దేంట్లో, బయట ప్రపంచంతో మనము కనెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఇందులోనే ఆనందం ఉంటుంది అనమాట. అలాంటి స్థితి వస్తుంది. ఎక్కువ ఆనందంగా ఉంటాం అనమాట అక్కడ. మనకు ఎందుకంటే బ్లాక్స్ అన్ని పోతాయి కదండి, అప్పుడు బాధలు అనేటివి ఏమి ఉండవు. అయితే ఇక్కడ చూడండి చెప్తున్నారు, చాలా మంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ స్థితులు ఎలా ఉంటాయి అంటే కొంచెము వేరుగానే ఉంటాయంట. ఇక్కడ ఏంటి అంటే స్త్రీలు కొంచెము ఓపికగా ఉంటారు అంటారు చూడండి, వాళ్ళకు సహనము ఓర్పు ఎక్కువ అంటారు చూడండి. ఎందుకంటే స్త్రీలు పుట్టినప్పుడే ఈ స్థితిలో ఉంటారంటండి. ఇది ఎలా కనెక్ట్ అవుతుంది మనకు అంటే వాయువుతో కనెక్ట్ అవుతుందంట. మూలాధారం ఏమో భూమి తత్వము, స్వాదిష్టానం ఏమో నీటి తత్వము, అలాగే మణిపూరకము అనేది అగ్నితత్వంతో ఉంటే, మనకు ఈ అనాహతం అనేది ఏంటంటే వాయుతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎక్కువ బ్రీత్ మీదే ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది ఈ చక్రం. ఇప్పుడు మనం ఎందుకు పుట్టాము, ఏ దానికోసం ఈ భూమి మీదకి వచ్చాము అనే క్వశ్చన్ అయితే వచ్చింది కదా. అప్పుడు ఎలా దీన్ని తెలుసుకుంటాము? బ్రీత్తో, శ్వాస మీద ధ్యాస పెడితే కదా. మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు నువ్వు ఎవరు, నీ ముందు జన్మ ఏంటి, ఆ ముందు జన్మ ఏంటి, ఎందుకు వచ్చాము అనేటివన్నీ ఇక్కడ దాని లోపలికి ఇంటర్నల్గా వెళ్తేనే కదా తెలుస్తుంది. బుద్ధుల వారు కూడా ఎంతో మంది యొక్క సమస్యలు చూసి ఏంటిది అని తెలుసుకోవడానికి ఏం చేశారు, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా, ఆనాపాన స్థితి ధ్యానం ద్వారా తను తెలుసుకున్నారంట. ఆ 6 గడియల పాటు ఆ టైంలో మొత్తము ఆయనకు ఎన్లైట్మెంట్ అయిందంట. తను ముందు జన్మల నుంచి తర్వాత నుంచి అన్నీ కూడా తెలుసుకున్నారంట. ఇప్పుడు ఏదైతే శోధించడము అనేది ఇక్కడ పుట్టిందో, ఆ శోధించడానికి ఆన్సర్ కూడా ఇక్కడ ఎలా అంటే వాయుతత్వంతో, ఇది వాయుతత్వంతో కూడి ఉంది కాబట్టి ఆ వాయుతత్వంతోనే ఆ శ్వాస మీద ధ్యాస అనేది పెట్టడం ద్వారా ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాం. బయట చదువులు ఎన్ని చదివినా కానీ నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావు, ఏ పర్పస్ మీద వచ్చినావు అని ఎక్కడ ఉండదు. సైన్స్, సోషల్, ఇంగ్లీషు, గ్రామర్ ఏం తెలుసుకున్నా కూడా అక్కడ అక్కడ వెళ్ళి తెలుసుకునేదానికి ఏది ఉండదు. ఈ ఇంటర్నల్ జర్నీ చేస్తేనే మనం ఎందుకు వచ్చాము, మన ముందు జన్మలు ఏంటి, తర్వాత జన్మలు ఏంటి, మన కర్మలు ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక బాధ అనుభవిస్తున్నాము అంటే ఏం కర్మ చేసింటే ఈ బాధ అనుభవిస్తాను, ఇవన్నీ తెలుసుకుంటాం కదా. ఇవన్నీ తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస, ఇది అందుకు వాయువుతో కనెక్ట్ అయి ఉంటుందంట. ఆ తర్వాత విశుద్ధి చక్రము, ఇది విశుద్ధి చక్రము. అలాగే ఇంకొక కోశం ఏంటి దీనికి కనెక్ట్ అయి ఉండేది అంటే ఆనందమయ కోశం. ఇక్కడ ఆల్రెడీ మనము ఇవన్నీ తెలుసుకొని వచ్చేసినాక ఇప్పుడు మన దగ్గర ఏమున్నా లేకపోయినా ఎప్పుడు చూడు ఆనందమే ఆనందం అనమాట. ఈ ఆనంద కోశానికి ఆహారం ఏంటి అంటే ఇంకా మన దగ్గర శ్వాస ఉంది, శ్వాసతో అనుసంధానం అయిపోయినాము. మన దగ్గర డబ్బులు ఉన్నాయా, మన దగ్గర నగలు ఉన్నాయా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఇంకోటి ఏదీ లేదు. పత్రిజీ గారి దగ్గర ఏముందండి, ఆనాపాన స్థితి ధ్యానం. అందరికీ ధ్యానం చెప్పడం, ధ్యాన ప్రచారమే చేయడమే తప్ప ఆయన దగ్గర ఆయన పోయేసరికి ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయా, నగలు ఉన్నాయా, ఆయన చేతిలో వాచ్ ఏమీ లేదు. కానీ ఇంతమంది శిష్యులు ఉన్నారండి, కొన్ని కోట్ల మంది. ఏం చేశారు? ఆ ఆనాపాన స్థితి ఆనందమయ కోశంతోనే ఉన్నారు అంతే ఆయన. కాబట్టి ఈ స్థితికి వచ్చేసరికి ఇంకేముంటుందండి, కేవలం ఆనందం, ఆనందం, ఆనందం. ఎందుకంటే ఇన్ని చక్రాలు యాక్టివ్ అయ్యి వచ్చేసరికి ఇంకేముంటుంది, హ్యాపీనెస్ తప్ప ఇంకేం కావట్లేదు. ఈ ఆనందమయ కోశం ఇంకా ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఈ గొంతు భాగంలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు వాక్ శుద్ధి, వాక్ క్షేత్రం కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ మాటలకు శక్తి వస్తుంది. ఈ మాటలకు శక్తి రావడం ద్వారా నువ్వు ఏం పలికినా కూడా
ఆయన ఏదన్నా ఒక మాట చెప్పినారు అంటే ఈ టయానికి ఇక్కడికి ఎవరన్నా వచ్చారు అంటే వచ్చి తీరుతారు. ఈ టయానికి ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది. సార్ ఇంత వర్షం పడుతోంది కదా, క్లాసు ఇంతంత ఉంది, ఎట్లా పెట్టాలి అంటే ఓకే మేడం, ఎట్లా పెట్టాలి అంటే కూడా ఎలా అంటే లేదయ్యా జరుగుతుంది ఈ టయానికి పెట్టండి అంటే ఇంత వర్షం పడుతోంది, సారేమో ఈ టయానికి క్లాస్ పెట్టమన్నారే, ఎట్లా చేయాలా అనుకున్నారంట ఒకసారి. అంతలోనే పోస్ట్ పోన్ చేసినారు. ఓకే బాగానే ఉంది, కానీ అందరికీ చెప్పేసినాం కదా అనుకుంటే సార్ ఎందుకు పోస్ట్ పోన్ చేసినారో తెలియలేదు. కానీ ఉన్నటువంటి భయంకరమైన వర్షం వచ్చి పడిందంట. ఆ టయానికి వచ్చే వాళ్ళు కూడా ఎవ్వరు రాలేదు. సార్ ఏ టయానికి క్లాస్ అన్నారు ఆ టయానికి అప్పుడు ఆ వర్షం అంతా వెలిసిపోయి నీట్గా అయిపోయి క్లాస్ అద్భుతంగా, అంటే వాళ్ళకు అంత శక్తి ఉంటుందండి ఆ ఆ మాటకు, అలా ఉంటుంది. ఇది ఏ దాంతో కనెక్ట్ అయి ఉంది అంటే ఆకాశతత్వంతో కనెక్ట్ అయి ఉందంట. ఇప్పుడు ఒకటేమో భూమి, ఒకటేమో నీరు, ఒకటేమో అగ్ని, అలాగే ఇంకొకటేమో మనకు వాయువు. ఇప్పుడు ఇదే దాంతో కనెక్ట్ అయిందండి, ఆకాశతత్వంతో కనెక్ట్ అయింది. ఈ చక్రం అనేది ఎక్కడ ఉంటుంది అంటే విశుద్ధి ఈ భాగంలో ఉంటుంది మనకు. ఇది ఏ తత్వంతో కనెక్ట్ అయి ఉంటుందంటే ఆకాశతత్వంతో కనెక్ట్ అయింది. ఇంకొకటి ఆజ్ఞా చక్రము, అది ఇంకో కోశం ఏంటి అంటే దీనికి విజ్ఞానమయ కోశం అండి. ఇక్కడ ఏముంది అంటే మనకు తెలియని జ్ఞానాన్ని తెలుసుకుంటాము, ఎంతో మంది గురువులను తెలుసుకుంటాము, అలాగే సందేహాలు అనేటివి వాళ్ళ ద్వారా చక్కగా నివృత్తి అవుతాయి. ఇక్కడ ఏమైతుంది అంటే విశ్వంతో కనెక్ట్ అవుతాము. ఇక్కడ ఇంకా ఏం జరుగుతుంది అంటే ఆ ఎరుక స్థితి అనేది ఎక్కువ వస్తుంది. ఇదే థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము అని కూడా అంటారంట. ఇక్కడ గ్రంథి అనేది చెప్పడం జరిగింది కదండి, ఇక్కడ రుద్ర గ్రంథి అనేది ఓపెన్ అవుతుందంట. ఇది ఆత్మతత్వంతో ఉంటుంది. ఏది ఆజ్ఞాచక్రము, విశ్వమయ కోశము, ఇవి రెండు కూడా దీనికి సంబంధించినవి. ఇక్కడ లాస్ట్ చక్రం వచ్చేసి సహస్రార చక్రము. దీని చక్రము అనడం కంటే స్థితి అనడం మంచిదంటండి. ఇది 1000 రేకుల పుష్పం లాగా ఉంటుందంట. అహం బ్రహ్మస్మి అనే స్థితిని తెలుసుకుంటామంట ఈ స్థితిలో. ఇది నిర్వాణమయ కోశంతో ఎక్కువ సేవ చేస్తాం. ఈ నిర్వాణమయ కోశం అనే దాంతో కలిసి దీన్ని యాక్టివ్ చేసుకుంటామంట. దీన్నే బ్రహ్మతత్వము అని కూడా అంటామంట అండి. ఇది మనకు నేను కొంచెంగా ఇప్పటికిప్పుడు చూసి అలా చెప్పడం జరిగిందండి, తప్పులుంటే క్షమించండి. 7 శరీరాలు, 7 చక్రాలు అన్నమాట. ఏంటి అంటే 7 శరీరాలు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. ఇక్కడ అలాగే లోకాలు కూడా ఉన్నాయండి. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల. అలాగే ఇవి ఊర్ధ్వలోకాలైతే మనకు భూలోకము, సువర్ణలోకము, భువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము, ఇవన్నీ కూడా దీనికి లోకాలకు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగే చెప్పాను కదా చక్రాలు: మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం వచ్చేసి చక్రం కాదండి, స్థితి. ఇవన్నమాట. ఈరోజు నేను ఎందుకో మీకు మాటలతో ఫస్ట్ కొత్త వాళ్ళు వచ్చారు ఇవన్నీ తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. అదేదో మాస్టర్స్ నాతోనే చెప్పించినట్టున్నారు. చెప్పడం జరిగింది కదా, అదేదో నువ్వే చెప్పు, మళ్ళా చూడడం ఏంటి అన్నట్టుందండి. నాకే చేసినట్టున్నారు, నేను చెప్పిన వాకు నాకే చేసినట్టున్నారు. మీకు ఎంత మటుకు అర్థమైందో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చెప్పగలిగానండి. ఏదైనా తప్పులు ఉంటే, దోషాలు ఉంటే క్షమించండి. దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. నాకు తెలిసినంత వరకు చెప్తాను, లేకపోతే క్లాస్లో మేడం గారు మీనాకుమారి గారు ఉన్నారు, తను కూడా చెప్తారండి, మాట్లాడచ్చు. ఒక్క నిమిషం మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీనాకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం.
ఆ చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగా అందరికీ చాలా బాగా అర్థమైంది. నాకు కూడాను చాలా బాగా అర్థమైంది మేడం. చాలా చక్కగా వివరించారు. చక్రాస్ గురించి, బాడీస్ గురించి, దాని వివరణ, అంతా కూడాను ఇది ఏ తత్వంతో పనిచేస్తుంది, దీని గుణాలు, ఈ ఈ తత్వంలో ఉంటే, ఈ స్థితిలో ఉంటే ఎటువంటి మానసిక పరిస్థితిలో ఉంటారు. తర్వాత దీనికి ఇలా ఏ విధమైన పరిష్కారం చేసుకోవాలా? ఎలా సాధన చేయాలి? అనేదంతా కూడాను చానా బాగా వివరించారు మేడం. అందరికీ అయితే చానా బాగా అర్థమైంది. ఇంత తక్కువ టైంలో కూడాను మీరు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. అంటే థాంక్ యూ సో సార్‌కు మచ్. పాపము ఉన్నట్టుండి నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. సరే ఇంగ అవును ఏదో మేడం. మనకు తెలిసిన జ్ఞానాన్నన్నా పంచుదాము అనేసి నేను ఇక్కడ తీసుకొనొచ్చానన్నమాట. ఏం అవును మేడం. ప్రిపరేషన్ ఏం మొన్నే లేదు. మీరు థాట్ రిలీజ్ చేశారు కదా మేడం. ఈసారి నేను కూడాను చెప్పాలా అనేసి అదే అది ఈ రకంగా వచ్చేసింది మేడం ఈరోజు నిజంగా. పొద్దున్నే ఈరోజు పొద్దున్నే అనుకున్నాను మేడం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు. అవును. ఇంతమంది చెప్తున్నారు. నేను మార్చి ఫస్ట్ జాయిన్ అయ్యాను మేడం. క్లాస్‌కు నేనొచ్చింది మార్చి ఫస్ట్. ఈ మార్చి ఫస్ట్‌కి 1 ఆ! ఇయర్ అయింది. ఎంతసేపు హోస్టింగ్‌లోనే ఉన్నాము. ఇంక ముందుకు పోయేది లేదా? నాకు అవకాశం వస్తున్నా కూడా ఈ పనుల్లో ఉండి నేను దాన్ని చెప్పాలా అనే అవును మేడం. ఇది దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇప్పుడే నేను చెప్తానో లేదో, నేను చెప్పగలుగుతానో ఆ! లేదో, చాలా మంది మేడం వాళ్ళు కనెక్ట్ అయితారు కదా! అడుగుతూ ఉంటారు. మేడం మీరు క్లాస్ తీసుకోండి, మీరు క్లాస్ ఆ! తీసుకోండి. కానీ నేను దాన్ని అవును. స్వీకరించలేకపోయానన్నమాట. ఈరోజు అనుకున్నాను నాకు ఒక అవకాశము కరెక్ట్. ఇస్తున్నారు. కానీ నేనే ఎందుకో దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటున్నా. కానీ నాతో చెప్పించండి అని ఈరోజు అనుకున్నానన్నమాట. అవును మేడం. కరెక్ట్. అందుకనే మనము ఎప్పుడైతే మనము కరెక్ట్‌గా సర్విస్ చేసి సాధన చేస్తూ ఉంటామో, మన థాట్స్‌కి కానీ, మన వాక్‌కి కానీ ఒక పవర్ వచ్చేస్తుంది. చేస్తుంది. ఆ స్థితి నిజంగా. ఇచ్చారు. అది అది యద్భావం. ఇలా పొద్దున్నే అనుకుంటే రాత్రికే వచ్చేస్తుందని తెలీదు మరి ఇంత తొందరగా. ఏదో అవును నాకు మేడం. తెలిసిన కరెక్ట్. పరిజ్ఞానాన్ని నేను చెప్పగలిగాను. చాలా బాగా చెప్పారు మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. శ్రీ విద్య గారు ఏదో మాట్లాడాలనుకున్నారు కదా! చెప్పండి. మేడం మరి కుండలి అంటే ఏంటి మేడం? కుండలి మొత్తం బాడీ. పైన ఉంటుందా మేడం అది? మన మొత్తం బాడీ అంతా కూడా కుండలిని ఏ, ఇవి ఏమంటాము ఈ చక్రాసు ఇదంతా మన బాడీ. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మేడం ఇప్పుడు ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అవుతున్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తదా మేడం? లేదంటే మామూలుగానే హెల్త్ ఇష్యూ రావడం కాదు, లోపల ఉన్నవి పోతాయి, సమస్యలు అనేటివి పోతాయి. యాక్టివ్ అయితే బ్లాక్స్ ఉంటే క్లోజ్ అయిపోయి ఉంటాయి. దాని నుంచి మనకు అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే మనం వాటితో కనెక్ట్ అవుతామో అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఆ ఆరోగ్య సమస్యలు పోతాయి. అహంకారం ఉంటుంది, భూతత్వము, మూలాధారంలో అన్ని బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ అహంకారము, అనారోగ్యాలు, మొండితనము, నేను నాది అనేది ఎక్కువ అలాగే పట్టుకొని ఉంటాం అన్నమాట, వదలం. అది అది మీరు ఒకటి మాట్లాడండి. ఒకటి తర్వాత ఒకటి యాక్టివేట్ అవుతుందా మేడం? లేదంటే అంటే ఇప్పుడు మనం బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తాం కదా మేడం. వాయు చక్ర అన్నారు కదా మేడం ఫోర్త్. అంటే అలా ఫోర్త్ చక్ర అలా అలా యాక్టివేట్ అవుతుంది మేడం. ఫస్ట్ నుంచి అలా యాక్టివేట్ అవుతూ వెళ్తుందా మేడం? ముందు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోగలిగితే ఆ తర్వాత నుంచి స్టెప్ ముందుకెళ్తాము. అంటే నాకు ఇంకో డౌట్ ఏంటంటే మేడం ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాను మేడం. చేస్తుంటే అలా డెప్త్ గా వెళ్తుంటే అది చెప్పలేను మేడం. డిఫరెంట్ గా బాడీ అంతా ఏదో వెరైటీగా ఇలా వెళ్ళి ఇలా పవర్ లా ఏదో వెళ్ళి మళ్ళీ మామూలుగా అయిపోయి మళ్ళీ 20 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అలా వెళ్తుందని మేడం. అర్థం కాలేదు ఏంటో. అదే అసలు ఆ లోపలికి ఫీలింగ్ ఎనర్జీ ఎలా పాస్ ఉంటుంది? అవుతూ ఉన్నప్పుడు మన లోపల ఉన్నది అంతా క్లియర్ అయిపోతూ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎనర్జీ వచ్చి కూర్చుంటూ ఉంటుంది. షాక్ లా ఎనర్జీ వెళ్ళిపోయినట్టు అలా. కూర్చున్నప్పుడు మనకు లోపల ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు జుమ్ అనడము, లేకపోతే ఇట్లా పడిపోవడము, వైబ్రేట్ అవును. అవ్వడము బాడీ అలా ఇది. కూడా వస్తుంది. లోపలికి ఎనర్జీ వచ్చి మన లోపల ఉండే నెగటివ్ ను బయటికి పంపిస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీ వచ్చి కూర్చుంటుంది.
40 minutes అలానే చేయగలుగుతున్నాను మేడం. అంతకు మించి చేయలేకపోతున్నాను. ఎందుకో బయటకు వచ్చేస్తున్నాను మేడం. ఎందుకో తెలియట్లేదు. అంటే మనకు అలాగా మన ఎంత కెపాసిటీ ఉంటుందో అంతసేపే కూర్చోగలుగుతామంట. ఇంకొంచెం సేపు మళ్ళా కొంచెం టైం తీసుకొని మళ్ళా కూర్చుని. ఓకే మేడం. అర్థమైంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి మేడం. అయినాయా? ఓకే అండి. థ్యాంక్స్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. చెప్పానా అండి? చాలా బాగా క్లియర్గా అర్థమైంది మేడం. ఓకే అండి. చాలా థ్యాంక్ థ్యాంక్స్ మేడం. బాగా అర్థమైంది మేడం. చాలా క్లారిటీగా అర్థమైంది మేడం. ఇది ఎప్పటి నుంచో తెలుసుకుందాం అనుకుంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వింటున్నా ఒక్కొక్కలా చెప్తున్నారు. అర్థమయ్యేది కాదు మేడం. మీరు మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు అసలు. ఓకే అండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ మేడం. మేడం మళ్ళా హ్యాండ్ రైస్ చేశారా మీరు, మీనా గారు? ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా సార్ ఏదైనా? గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ నైట్ సార్, ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అనాలేము. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం ఇది నేను ఇంతకుముందు 45 days చేశాను మేడం. అప్పుడు చక్రాస్ గురించి మేడం చెప్పారు. అవి ఇప్పుడు బ్లాక్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మెడిటేషన్ చేయకపోతే మళ్ళీ బ్లాక్స్ అయిపోతాయి మేడం అవి? మెడిటేషన్ చేయకపోతే అనేదే కాదు సార్, బయట స్థితులను బట్టి కూడా అంటే ఇప్పుడు మనము ఆహారం ఇస్తా ఉంటే ఈ శరీరానికి ఎనర్జీ ఎట్లా వస్తూ ఉంటుందో, ఒకసారి మనము మానేస్తే అట్లా ఎలా ఇబ్బంది పడుతుందో, అట్లనే మనము ధ్యాన శక్తిలో ఉంటే సార్ ఏది కూడా యాక్టివ్ అయిపోతాము, తప్పు చేసే అవకాశము ఉండదు. ఒకవేళ అహంకారం మధ్యలో వచ్చి తప్పు చేస్తే మళ్ళీ మూలాధారానికి పడిపోతాం అంతే. మళ్ళా తీసుకొని రావాలి. ఇప్పుడు కొంతమంది ఒక మేడం గారు ఉండేవారు, ఆవిడ ఎంతో ఎక్స్పీరియన్స్ చెప్పారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ పత్రిజీ గారితో ఉండడము, ఆ తర్వాత ఏమంటాము చాలా స్థితులు చూడడం అన్ని జరిగిందంట. అయితే తనకు తెలియకుండా వేరే వాళ్ళ కర్మలను తొలగించాలి అనేసి కొంచెము మేడం గారు చేయడం వల్ల ఏమైందంట, తన యొక్క మొత్తం శక్తినంతా తను కోల్పోవడం జరిగిందంట. అంటే ఒకరి కర్మలు మనం తీసేయడం లేదు కదా సార్, అది మనం చేసే పని కాదు కదా. వాళ్ళు ఆ డిజైన్ చేసుకొని వచ్చారు, మనం దాన్ని మనకు తెలియకుండా దాన్ని చేయాలి. ఎంతో పెద్ద కర్మలు ఉంటాయి, దాన్ని పోగొట్టాలి అంటే వాళ్ళకు కూడా మాస్టర్స్ నుంచి అనుమతి ఉంటే, కొంతమందికి మాత్రమే హీల్ చేసే అనుమతి ఉంటే వాళ్ళు చేయగలుగుతారంట. వాళ్ళ డిజైన్ అదే అయితే, అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ కర్మలు తీసేయాలని చూడగలిగితే వీళ్ళు మొత్తం పాతాళానికి తక్కువే పడతారు. కాబట్టి ధ్యానము అనేది మనం శరీరానికి ఆహారం ఎట్లా అవసరమో అట్లే ఈ ధ్యానము అనేది కూడా మన ఇంటర్నల్ ఏదైతే ఎథరిక్ బాడీ అనేది ఉందో దానికి అవసరం సార్. మొత్తం ఆ బ్లాక్స్ అన్ని పోయి కర్మలన్నీ తొలగించుకొని మనం బాగుండాలి అనుకుంటే అది అంతే అవసరం. ఓకే మేడం. ఇంకో డౌట్ మేడం. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం నాకు బాగానే సెట్ అవుతుంది, అంటే కుదురుతుంది, ధ్యానం కూడా కుదురుతుంది. నేను అంటే నాన్ వెజ్ తిన్నాను. నాన్ వెజ్ తింటే మళ్ళీ కుదరకపోవడం అట్లా ఏమన్నా అవుతుంది మేడం? కుదరకపోవడము అంటే సార్ శరీరము మీద దాని ప్రభావం చూపించి ఏమైతుంది అంటే కర్మ అనేది మళ్ళీ ఒకటి యాక్టివ్ అవుతుంది సార్. ఎందుకంటే ఇంకొక దాన్ని మీరు చంపి అది తినడం అనేది జరుగుతుంది కదా సార్. దానివల్ల ఆ కర్మలు అనేది మళ్ళీ మనం కొంచెం స్టోర్ చేసుకుంటాం, స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి ధ్యానం చేస్తారు, క్లీన్ చేసుకుంటా అన్నారు, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటుంది, మళ్ళా తొలగించుకోవాలి. ఆల్రెడీ 10% తగ్గించుకున్నారు అంటే మళ్ళీ ఒక 20% వచ్చి పడింది సార్. అట్లా అనమాట. ఇంకొకటి, మీరు తినాలనుకున్నా కానీ సార్ సాధన చేస్తూ ఉంటే ఈ శరీరము ఏదైతే ఉందో స్వీకరించదంట. చాలా మంది చెప్పిన విషయం ఇది. ఎప్పుడైతే లోపల యాక్టివేషన్ అనేది జరుగుతుందో తినాలన్నా తినలేరంట, వామిటింగ్ వచ్చేస్తుందంట, సహకరించదంట బాడీ దానికి. ఎందుకంటే క్లెన్జింగ్ అయిపోతుంది కదా బాడీ, తిరిగి ఆ పదార్థాన్ని లోపలికి వేస్తే అది స్వీకరించదంట సార్. చాలా మంది చెప్పడం జరిగింది అనమాట. అలా క్లెన్జింగ్ ఇంకా పూర్తి కాని వాళ్ళు తినగలుగుతారు, కొంచెం ఒక స్థాయికి వచ్చినారంటే ఇంకా పోనీదంట సార్ శరీరంలోకి అది.
మేడం నేనే ఒక ఎగ్జాంపుల్ నేనే అవునా? నేను ఒక 4-5 మంత్స్ బ్యాక్ నాన్ వెజ్ అనేది తినేది. ఆ! నేను మధ్యలో మెడిటేషన్ 4 మంత్స్ నుంచి స్టార్ట్ చేసిన అయితే అప్పటి నుంచి అవాయిడ్ చేద్దాం నా మనసులో ఏదో ఒకటి తినొద్దు అని అన్నట్టుంది. ఆ! ఇప్పుడు మొత్తానికి తినడం లేదు మేడం అట్లా. చూడండి. అదే చెప్తున్నాను గదా! మాకు తెలీదు గానీ తినే వాళ్ళు చెప్పిన ఎక్స్‌పీరియన్స్ అన్నమాట ఇది. పోనిచ్చుకోలేదంట. వామిటింగ్ వచ్చేస్తుందంట. స్వీకరించదంట పొట్ట. ఇప్పుడు అటు సైడ్ ఫేస్ కూడా పెట్టడం లేదు మేడం. ఆ స్మెల్ వస్తే ఆ! ఆ! ఏదో నేనేదో చెడుది ఏదో చూసినట్టు అన్న ఫీలింగ్ అట్లా ఆ! వస్తుంది. అది. అంతకుముందు అనేది బానే ఉండే కానీ ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. మేడం ఎల్లిపాయ తింటే ఇంకోటి ఎల్లిపాయ. ఆనియన్ ఓకే సార్. ఆనియను సారు ఆ మెడిటేషన్‌లో గోల్డ్ కలర్ అనేది కనిపించిందంట. దాని నుంచి మంచిదే కానీ గార్లిక్ అనేది మాంసాహారంతో అంటే మాంసం తినడం వల్ల శరీరంలో ఏమైతే మార్పులొస్తాయో ఈ కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యాలనేటివి ఇది కూడా ఎక్కువ తీసుకుంటూ పోతే అలాంటి స్థితే వస్తుంది. ఆ స్థితిలో ఉంటాము అని దాన్ని అవాయిడ్ చేయమన్నాడు సార్ గార్లిక్‌ని. ఓకే మేడం. అంటే థ్యాంక్ యూ ఇప్పుడు మేడం. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది సార్. ఊపిరితిత్తులకు సంబంధించి ఉంది. దానికి మందు గార్లిక్కే. మందులాగా తీసుకుంటే ఏం కాదు సార్. రోజు ఫుడ్‌లో ఎక్కువ అదే దాన్ని తగ్గించుకో. మొత్తానికి టచ్ చేయొద్దు అని అన్నట్టు ఏం లేదు మేడం. ఏం లేదు సార్. అదే ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అది మందులాగా, పథ్యంలాగా అన్నారనుకోండి తీసుకోవచ్చు. ఓకే. చిన్నగా మేడం ఇప్పుడు మా ఇంట్లో మాత్రం ఎల్లిపాయ అనేది అవాయిడ్ చేసినాం మేడం. ఇప్పుడు నేను చిన్నగా పచ్చళ్ళు తీసుకొని వస్తాను బయట నుండి. ఆ! తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో ఎల్లిపాయలు వెళ్తాయి మేడం. అది అప్పుడు తీసేసి పక్కన పెట్టి తినడమే. అంతే గదా! అంటే అది దాన్ని దాన్ని తినకుండా పక్కన పక్కన పెడతాం. పెట్టేసేది. గార్లిక్ పక్కన పెట్టి తినడమే. దాన్ని పక్కన పెడతాం మేడం. దాని రసం అయితే లోపలికి వెళ్ళిపోతాయి మేడం. అంత ప్రభావం ఉండదు కదా సార్ అది తిన్నట్టు. ఓకే. ఓకే. అదే. ఓకే. అంటే నాకు తెలిసి ఈ అలవాటు వచ్చినాక సార్ నెక్స్ట్ స్టేషన్ ఏంటంటే ఆ గార్లిక్ కూడా స్వీకరించలేము. ఆ వాసన కూడా పడదు. ఇప్పుడు మీకు నాన్ వెజ్ ఎట్లా పడడం లేదు, మాకు ఇప్పుడు గార్లిక్ అట్లా పడడం లేదనమాట. ఆ టేస్ట్, ఆ స్మెల్ కూడా భరించలేకపోతున్నాం. లోపలికి స్వీకరించలేకపోతున్నాం. నెక్స్ట్ స్టేజ్ అదే ఉంటుంది సార్. అవునా మేడం. అంటే అది గార్లిక్ అనేది అది పూర్తిగా అవాయిడ్ చేస్తేనే మంచిది సార్. ఎందుకంటే మనం ఒక సైడ్ ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే ఒక సైడ్ అది తీసుకుంటే అది ఎనర్జీ లాస్ అయిపోతుంటుందన్నమాట. మనము సాధన చేసినా కూడాను ఒక సైడ్ ఒక చిల్లుపడిన కుండలో నీటిని నింపినట్లుగా ఉంటుంది. కాబట్టి అది తమో గుణాన్ని ఎక్కువ పెంచుతుందన్నమాట. మనం ఎక్కువగా వెల్లుల్లి వాడటం వల్ల కూడాను రాను రాను అది మాంసాహారం వైపు మన మైండ్ డైవర్ట్ అయిపోతుందంట రాను రాను. అందుకనేసి అది కూడాను వద్దు అనేసే చెప్తారు. ఏ మాత్రం కూడాను దాన్ని తీసుకోకూడదు. దేనిలో ఉన్నా కూడాను అప్పుడే మనము అది చేస్తా అన్నప్పుడు అది సాధన మనకు బాగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పూర్తిగానే అది అవాయిడ్ చేయడమే మంచిది సార్ అంతే. ఆల్మోస్ట్ అవాయిడ్ చేశాను మేడం. ఏదో ఆ! అప్పుడప్పుడు ఏదో పచ్చళ్ళు అంటే మా లేదు. సొంత ఇంట్లో అంటే అది వేసుకుంటే ఇప్పుడు పచ్చడిలో ఉంటుందని తెలిసి కూడాను మళ్ళీ తినకూడదు గదండీ సార్. మళ్ళీ మనమింక దానికి ఆ టేస్ట్‌కి, దానికి మనము లొంగిపోతాన్నామంటే మన మనసు మీద మనమేం ఆధిపత్యము మనము పొందినట్లు కదా! మనం సాధన ద్వారా అది పెంచుకునేదే మన మనసు మీద మనం ఆధిపత్యాన్ని చలాయించేట్లుగా ఉండాలి కానీ, ఆ మనసు చెప్పినట్లుగా ఆ రుచికి లోబడి మళ్ళీ మనము అది టెంప్ట్ అయిపోయి అది తింటే మళ్ళీ అది కరెక్ట్‌గా ఉండదు సార్ నిజంగా. ఆహ్, అది కరెక్ట్‌గా ఉండదు. హ్మ్. సాధ్యమైనంత వరకు సో అది పూర్తిగా అవాయిడ్ సో చేయడమే చాలా మంచిది. ఏదో మనకు తెలియకుంటే అది వేరే. తెలిసి కూడాను మనము చేయకూడదు కదండీ సార్. మనం ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఏదో మనకి తెలిసి ఒక అజ్ఞాన స్థితిలో ఉండేవాళ్ళు ఒకటి చేసిన పొరపాటు చేసినా అది ఒక తప్పు అనుకోవచ్చు. కానీ మనము ఒక స్థితికి వచ్చిన తర్వాత మనమే నలుగురికి చెప్పాల్సిన స్థితిలో ఉన్నప్పుడు మనము అది తప్పు చేస్తే అది పాపం అయిపోతుంది. ఇంకా మనం కర్మల్ని పెంచుకుంటాము. కాబట్టి అది అవాయిడ్ చేయడమే చానా కరెక్ట్ సార్. ఇప్పుడు ఎంతో మంది మాస్టర్స్ వెల్లుల్లి వాడరు కదండీ సార్. అంతా చాలా చక్కగా ఉంటారు వాళ్ళు. అది ఏం పర్వాలేదు. మనకి అది వాడితేనే అది యూజ్ చేస్తేనే మనకు బాగుంటుందనేది మనకు ఒక ఆలోచన అంతే కానీ ఎంతో మంది మాస్టర్స్ అవాయిడ్ చేస్తున్నారు కదా! చాలా చక్కగా ఉన్నారు. దాని గురించి ఏమీ లేదు. అది శరీర పరంగా అయితే అది వెల్లుల్లి చాలా మంచిది.
కానీ మనము ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళకు మాత్రము అది చాలా ఆ మనసు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ వీలైనంత వరకు 100% అది 99% అది అవాయిడ్ చేస్తేనే మనం సాధనలో ఇంకా బాగా ముందుకు పోతామనేది నా అభిప్రాయం సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సుమ గారు హ్యాండ్ రైస్ చేశారు, మాట్లాడండి. మేడం, నేనైతే అసలు పికిల్స్ అంటున్నారు కదా సార్, వెల్లుల్లి అని. 1 ఇయర్ కింద మ్యాంగో పికిల్ పెడితే దేంట్లో అసలు వెల్లుల్లి వేయకుండానే పెట్టుకుంటుంటా నేను. దేంట్లో కూడా వెల్లుల్లి అసలు యూజ్ చేయను. అంటే తినొద్దు అని ఇంట్లో ఏం తినము. నేను వేయను కూడా. ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళ పర్పస్లో వాళ్ళు వేసుకొని తింటారు. కానీ ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మ్యాక్సిమం అది అంటే నా చేతి నుంచే చేసుకునేది ఉంటుంది కాబట్టి అందులో కూడా వెయ్యను. అంటే దానివల్ల ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ ప్రేరణ కలుగుతుంది తినాలని కోరిక. ఇంకోటి ఏంటంటే కోపము, ద్వేషము. ఇప్పుడు నాన్ వెజ్ తిని అసలు ధ్యానంలోకి రాని వాళ్ళకు ఎలాంటివి ఉంటాయో మనస్తత్వము, అలాగే ఉంటది మన 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 మనస్తత్వం కూడా. కాబట్టి మనసు అనేది ఎక్కువ పనిచేస్తుంది అప్పుడు. ఇప్పుడు రజో తమో గుణంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒకరి పైన కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అన్ని ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అది ఎలా అవాయిడ్ చేసుకోవాలనేది మనమే చూసుకోవాలి. ఇంకా ఇది కుండలిని జాగృతి అన్నారు కదా మేడం. జాగృతి అయినా కూడా అదే స్థితిలో ఉంటాం అనేది లేదు, అక్కడి నుంచి కూడా పడిపోతాము. ఇప్పుడు చక్రాలన్నీ యాక్టివ్ అయినా కూడా అక్కడే ఉంటాము, అదే చక్రాలలో తిరుగుతా ఉంది. స్టార్టింగ్ అదే చెప్పామన్నమాట. అన్నది కూడా ఉండదు. మళ్ళీ పడిపోతూనే ఉంటాము, పైకి వెళ్తూ ఉంటాము. మనం ఆ స్థితిని బట్టి, ప్రవర్తించే స్థితిని బట్టి ఎక్కడ ఉన్న మంచిగా ఉంటారు, ఒక హై పీక్ వెళ్ళిపోయి ఉంటారు. ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే దబక్కని కింద పడిపోవడం జరుగుతుంది. అది అదే మేడం, మీరు స్టార్టింగ్ లో అదే చెప్పారు. పైకి కిందికి ఇది జంబులు అయితానే ఉంటుంది. కాబట్టి నిరంతరం మనం ఎరుకతో ఉంటే, సాధన పెంచుకుంటూ ఎరుకతో ఉంటే మనం ఆ తప్పు చేయకుండా ఉంటాం. కాబట్టి నిరంతరం ఎరుక స్థితి. అంటే ఇంకా చక్రాల కోసం కూడా ఏ రకమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు మేడం. మామూలుగా మనం ఎవరైనా చేయాల్సిన అవసరం లేదు. ధ్యాన సాధన చేసుకుంటూ మన భౌతికంగా ఆధ్యాత్మికంగా 2 రకాలుగా, అంటే ఆత్మస్థితిలో, ఇప్పుడు భౌతిక స్థితిలో, శరీర స్థితిలో, మన స్థితిలో మొత్తము కూడా మనము కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము స్వాధ్యాయం చేసుకుంటూ ఎరుకలో ఉంటూ ధ్యానం చేసినట్టయితే ఖచ్చితంగా అన్ని చక్రాలు యాక్టివేట్ అయితే దీని తర్వాత అదైతుందా, దాని తర్వాత ఇదైతుందా, నాది ఏదైంది ఏది కాలేదు అనే ఆలోచన కూడా అవసరమే లేదు. అదే కాకుండా దానికోసం ప్రత్యేక శ్రద్ధలు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ మేడం. అయితే ఏంటంటే ఇప్పుడు పార్వతీమాత ఎక్కడికి వైకుంఠం వెళ్ళినప్పుడు లక్ష్మీదేవత ఆమెకి అన్ని అక్కడ వైకుంఠంలో ఎలా ఉంటుంది, మొత్తం వైభోగవంతమైన జీవితమే ఉంటుంది కదా. అక్కడ అంతా పసిడితో చేసి అన్ని కూడా ప్రతిది కూడా అక్కడ చూసి మన దగ్గర లేదు అని శివుడి దగ్గరకు వచ్చి, ఎంతైనా హస్బెండ్ కాబట్టి, భర్త కాబట్టి తను ఏం చేస్తారు, ఇంకా నువ్వు నీ తపశక్తితో ఏదైనా సాధించగలవు కదా నీ ధ్యాన శక్తితో అంటే ఆయన అమ్మవారి కోసం కూడా చేస్తాడు. కాకపోతే మళ్ళీ ఏంటి అంటే ఆమె ఒక జన్మంతా సాధన చేసి ఆయనను తీసుకొని ఒకే స్థితిలో ఇద్దరు అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న ఆవిడే పడిపోయింది. అంటే మనం కూడా పడిపోతాము, అక్కడే ఉంటామనే ఏమి లేదు. అదే ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా మేడం. మంచిగా చెప్పారు, బాగుంది. అంతే, దానికోసం ప్రత్యేక సాధన చేయాల్సిన పని లేదు, ఒక్కొక్క దాన్ని యాక్టివ్ చేసుకోవాల్సిన పని లేదు. మనం చేసే శ్వాస మీద ధ్యాస పెట్టి చేసే పత్రిజీ గారు కూడా ఇదే చెప్పారు. ప్రత్యేకంగా వాటి గురించి ఏమీ చేసుకోవాల్సిన పని లేదు. మనం మన సాధన మనం చేస్తూ పోయినాము అంటే, నేను చెప్పాను కదండి, ఒక్కొక్క స్టేజ్లో మనకు ఒక్కొక్కరికి మొక్కల నొప్పులు ఉంటాయి, తగ్గిపోతూ వస్తుంది. కాళ్ళ నొప్పులు ఉంటాయి, తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి తలనొప్పి బాగా ఉండేదంట, వాళ్ళకి తగ్గింది. అట్లా ఒక్కొక్కరికి వాళ్ళలో ఉండే ఏదైతే నెగటివ్ అంతా కూడా ఒక్కొక్క రూపంలో పోతూ వస్తుంది. అది యాక్టివ్ అయిపోతుంది. సపరేట్గా మనం దానిలో కోసం ఏం ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు. కేవలము తెలుసుకొని ఉండాలి, ఏమి ఇది అనేది తెలుసుకొని ఉండాలి. మనము చేసిన పాప పుణ్య కర్మాలని బట్టి మన ప్రాణనాడులు అనేవి అక్కడ మన ప్రాణమయ శరీరం అనేది తయారు చేసి మనకు మాస్టర్స్ పంపిస్తారు. దాన్ని బట్టి మన కర్మలు
మనకు ఇప్పుడు అనారోగ్యమైన మన పరిస్థితులైనా అన్ని అలాగే ఉంటాయి. ఇప్పుడు మేడం, మీరు మనము ఫస్ట్ క్లాస్ ధ్యానం లోకి వచ్చారా లేదా? ఇదంతా నేను చెప్పానండి బాబు. మీరు మేడం రాకుండా మధ్యలో అంటే వచ్చారేమో నాకు తెలియదు. నేను లాస్ట్ కే వచ్చాను కానీ మరి అంటే లాస్ట్ లోకి వచ్చి మీరు ఇవన్నీ చెప్పలేదు అనుకుంటే ఎట్లా? ఆల్రెడీ ఇదంతా చెప్పడం జస్ట్ జరిగింది. అంటే లైట్ గా చెప్తున్నాను మేడం, మొత్తంగా చెప్పట్లేను. మరి ఆ ఆల్రెడీ ఎథరిక్ బాడీ గురించి అదంతా బ్లాక్స్ గురించి చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు ఏదైతే సాధన చేస్తున్నామో దాని ద్వారా అవన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు కదా మేడం, అనారోగ్యాలని. అనారోగ్యాలు కర్మలు వాటంతట అవే పోతాయి, కానీ వాటి కోసం ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఎథరిక్ బాడీ గురించి, అది దానికి ఎన్ని నాడులు ఉంటాయి, ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, బ్లాక్స్ ఎలా ఉంటాయి, అదంతా కూడా చెప్పానండి. ఇట్లే లేట్ కమర్స్ అయితే ఇట్లే ఉంటాయి చూడండి క్లాస్. అవును మేడం, కొంచెం లేట్ గా వచ్చారు నేను. మరి ఇదైతే మేడం అన్ని ఫస్ట్ లోనే చెప్పారు. సుమా మేడం ఇంకొకసారి రివైజ్ చేస్తా అన్నారు, అంతేలేండి. అంతే అనుకున్నాంలేండి. అదే మేడం. ఇప్పుడు ఒక్క నిమిషం సుమా గారు, ఒక్క నిమిషం అండి. ఓకే మేడం, మాట్లాడండి సార్. హలో మాట్లాడండి సార్. హలో మేడం, మాట్లాడండి. నా పేరు నాగేష్ రెడ్డి మేడం. సార్, ఇప్పుడు మామూలు కర్మ సిద్ధాంతం ప్రకారం కొంతమందికి డబ్బులు ఇచ్చి కొన్ని కర్మ పెడతాడా దేవుడు మేడం? ఖచ్చితంగా. అంటే మాకు తెలిసి ఇప్పుడు మాకు డబ్బులు లేవు, డబ్బులుండి కొంతమంది కర్మ పెట్టింటాడు, అది ఎంత మటుకు కరెక్ట్ కాదు? డబ్బులు ఉండొచ్చు సార్, కానీ డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు కదా. డబ్బుకు అనుభవించే యోగము ఉండాలి. అలాగే ఏమంటాము, అంటే అట్లా కాదు మేడం, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా అదృష్టవంతులము, మాకు దేవుడు సపరేట్ ఇట్లా పంపించినాడు, మీరు పాపం చేసింటారు కాబట్టి ఇట్లా అని అనుకుంటారు. అది ఏం లేదు సార్. ఫస్ట్ మనం మానవ జన్మ అనేది, సృష్టి అనేది మొదలయ్యేదే ముందు ఒక కొండలు గుట్టల లాగా వచ్చిన ఆత్మ, ఆ తర్వాత చెట్లలోకి వచ్చి, ఆ తర్వాత కొన్ని కోట్ల జన్మలు ఎత్తి జంతు జన్మలు, చిన్న చిన్న పశుపక్షాదులు, ఇదంతా వచ్చిన తర్వాత లాస్ట్ లో కోట్ల జన్మల తర్వాత మానవ జన్మనిస్తారు సార్. ఈ మానవ జన్మ ఇచ్చినప్పుడు ఎట్లా అంటే, ఫస్ట్ జన్మ తీసుకునేటప్పుడు ఎట్లా అంటే, అతన్ని పంపించినప్పుడు అతనికి ఏమి తెలీదు. అలా తెలియకుండా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే, అన్ని మంచిగా ఒకేసారి అబ్బేటట్టు ఇస్తాడు సార్. అంటే ఏది అనుకుంటే అది. ఎందుకంటే స్కూల్కి పంపించాలంటే పిల్లలకి ఏం చేస్తాం సార్, ఒకటేసారి పోరు కదా. ఏదో ఒక తాయిలం అనేది ఇస్తాం, ఒక బిస్కెట్ ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్తారు. అలా ఇస్తే వెళ్తారు అన్నట్టు ఫస్ట్ భోగాలన్నీ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది, కొంచెం కొంచెము కనెక్ట్ అయితే వస్తారు. అప్పుడు మంచిగా అన్ని అనుభవించినప్పుడు బాగుంది, ఇంకోసారి జన్మ తీసుకొని వద్దాము అన్నప్పుడు ఈ జన్మలో చేసిన కర్మలు నెక్స్ట్ జన్మలోకి వస్తాయి. అప్పుడు ఫస్ట్ వేయడం అనమాట వాళ్ళకు. బుక్స్ లో చదివినాను మేడం, మేము చాలా గొప్పలు, దేవుడు మాకు ఇట్లా సపరేట్ చూసి అని అనుకుంటారు. కానీ ఎందుకంటే ఫస్ట్ వచ్చి జన్మ తీసుకోవడానికి పంపించే ప్రయత్నమే అనమాట. అది బిస్కెట్ వేయడం అంటారు అనమాట. అట్లా వేస్తే ఏంటైతుంది అంటే, బాగా ఉంది కదా, ఆ ధనం కోసము దానికోసం మళ్ళా జన్మ తీసుకోవాలి అని మళ్ళా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒకసారి వచ్చి అన్ని తెలుసుకున్నాక అప్పుడు పడతాయి సార్ ఒక్కసారి కర్మలన్నీ. అప్పుడు పడతాయి. ఇవన్నీ దాటుకొని వచ్చినాం మనం. సార్ ఫస్ట్ దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశారు కాదు సార్. దేవుడు ఎప్పుడూ ఒక సాక్షి తత్వంలో ఉంటారు. మనం చేసుకున్న కర్మ ఫలాలను మనం అనుభవిస్తామంతే. దేవుడు ఎప్పుడు ఏమీ మధ్యలో దేవుడిని ఎప్పుడు తీసుకురాకూడదు సార్. ఇప్పుడు మనకు ఒక బ్యాంక్ లో డబ్బు ఉంటే మనము క్యాష్ ఉంటే అక్కడ క్యాషియర్ మనకి డబ్బులు ఇస్తారు, లేదు అంటే లేదు, అంతేకాని మనకు క్యాషియర్ మనకి అక్కడ అకౌంట్ లో డబ్బులు లేకుండా వెళ్ళి క్యాషియర్ అడిగితే ఎలా ఇస్తాడు చెప్పండి. అలాగే దేవుడు కూడాను ఒక సాక్షి స్థితిలో ఉంటారు. మనం చేసుకునే కర్మ ఫలితాలు మనం అక్కడ ఏ ప్రణాళిక కోసం మనము తెచ్చుకుంటామో కర్మలు అది అనుభవిస్తామంతే. దేవుడు ఎప్పుడు ఏమీ చేసలేదు సార్. దేవుడు ఎప్పుడు నిమిత్త మాత్రంగా ఉంటారు, సాక్షిగా ఉంటారు. అదే నేను కరెక్ట్ అదే అనుకున్నా మేడం. వాళ్ళు ఏదో మేము గొప్ప అది ఫీలింగ్ లో ఉంటారు, వాళ్ళు చేసిన పుణ్యాలను బట్టి అజ్ఞాన స్థితి సార్, వాళ్ళ ఒక అజ్ఞాన స్థితి అంతే. వాళ్ళ ఇంకొకటి సార్, పుణ్యం చేసినా పాపం చేసినా కర్మలైతే తప్పదు.
పుణ్యము చేస్తే బంగారు సంఖ్యలు, పాపం చేస్తే ఇనుప సంఖ్యలు. సంఖ్యలు అయితే కాయము. మనం ఏం చేయాలి అంటే కర్మలు, అంటని కర్మలు చేయాలి సార్. ఇప్పుడు ధ్యానం చేసిన, ధ్యాన ప్రచారం చేసిన, ధ్యానానికి సంబంధించిన సేవ చేసిన, ఇవన్నీ కూడా మనకు కర్మలు, అంటని కర్మలు సార్. ఇదైతే పనే కదా. నిష్కామ కర్మలు చేయాలి. అంతే, నిష్కామ కర్మలు, కర్మలు అంటని కర్మ. ఇది ఏదైనా కానీ మనకు ఈ ధ్యానానికి సంబంధించి చేసేటివన్నీ కూడా ఇవన్నీ అంటవు సార్ మనకు. మనం మంచి చేసినా పుణ్యకర్మే అవుతుంది, చెడు చేసినా పాపకర్మే. మంచి చేస్తే తిరిగి మంచి అనుభవించడానికైనా పుట్టాల్సిందే, చెడు చేస్తే చెడు అనుభవించడానికైనా పుట్టాల్సిందే. అంటే కర్మలు చేయడంలో మన భావన చాలా ప్రధానము. ఇది నా కర్తవ్యము, ఇది నేను చేయాలి కాబట్టి నలుగురికి నేను సహాయం చేయాలనుకున్నా చేయాలి. అంతేకాని నాకు ఈ కర్మ చేస్తున్నాను, ఈ ఫలితం రావాలి అనే ఒక కర్తృత్వ భావనతో ఏది చేయకూడదు. అదే నిష్కామ కర్మ చేస్తే మనకు పుణ్యము అంటదు, పాపము అంటదు అన్నమాట. అది మోక్ష స్థితిలో పుణ్యం వస్తుందని అనుకోకూడదు ఫస్ట్. అనుకోకూడదు, అదే అనుకొని చేయకూడదు. మనం చేసేది మనం కరెక్ట్ గా చేయాలి అంతే. థ్యాంక్ యూ మేడం. ఏదన్నా అంటారు కదా, ఓన్లీ వాళ్ళకు సేవ ఏదైనా చేయకపోండి, కొంచెం చేస్తే మనకు పుణ్యం వస్తుంది అని అంటాం కదా. అట్లా అది అట్లా ఆశించి అనుకోకుండా మన పని మనం చేసుకుంటా పోవడం అంతే. ఇది మన కర్తవ్యము, ఇది మనము చేయాలి కాబట్టి అందరికి చేస్తున్నాము అనే ఒక ఏది కోరిక లేని నిష్కామ కర్మతో చేయాలన్నమాట. ఏది ఆశించకుండా, ఏది కోరకుండా చేయడం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్వ కర్మణి అని భగవద్గీతలో కృష్ణుడు చక్కగా చెప్పారు కదండి సార్. అలాగే నిష్కామ కర్మ చేస్తే మనకే కర్మలు అంటాం. ఓకే, ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారండి? నమస్తే మేడం. మాట్లాడండి సార్. బాగున్నారు మేడం? ఎస్ సార్. కనపడలేదు మీరు ఈ మధ్య. ఆవిడ 10 days అయిపోయింది మేడం. ఓకే, మహాకుంభమేళకు పోయి. బాగా చెప్పారు మేడం, ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. మీరు సంకల్పం అనుకుంటానే ఆ రోజే వచ్చేసింది చెప్పేకి. జరిగింది సార్ అది. మీరు అనుకుంటారు మామూలుగా చెప్తా, అందరికి చెప్తాంటారు కదా, సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని. అదే ఆ రోజే జరిగిపోయింది మీకు. ఎస్ సార్. ఈరోజు మార్నింగ్ అనుకున్నాను, మాస్టర్స్ అవకాశం ఇచ్చారు. యాక్చువల్ గా నేనైతే మీనా కుమారి గారికి ఫోన్ చేసి మేడం ఏదైనా తీసుకోండి అని చెప్దాం అనుకున్నా. కానీ ఎందుకో నాకే బుద్ధి పుట్టించినాడేమో భగవంతుడు అనిపించింది, ఒక అవకాశం బాగా అనుకున్నాను. చెప్పారు మేడం, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ నో మేడం. ప్రిపరేషన్ ఏం లేదు, అందుకే తప్పులున్నా క్షమించండి అని చెప్తున్నాను. ఏం లేదు మేడం, బాగా చెప్పారు మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, చక్కగా స్వాధ్యాయము, మంచిగా ధ్యానము జరిగింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందామండి. పొద్దున్నే యోగా ఉంటుంది, అటెండ్ అయ్యే వాళ్ళు యోగా సెషన్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే బ్రహ్మంగారి చరిత్ర అనేది పద్యాల ద్వారా సార్ చెప్పడం జరుగుతుంది. వాటి అర్థం కూడా మార్నింగ్ సెషన్లో అటెండ్ అయ్యే వాళ్ళు చక్కగా అటెండ్ అవ్వండి. మళ్ళీ 11 గంటలకు కూడా మెడిటేషన్ ఉంటుందండి, 11 నుంచి 12 గంటల వరకు. అది ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. దానికి కూడా ఎవరైతే అటెండ్ అవ్వాలనుకున్నారో అటెండ్ అవ్వాలి. తిరిగి రేపటి క్లాస్ మార్నింగ్ మెడిటేషన్ ఉండదా మేడం? 11 నుంచి 12కు ఉంటుంది సార్. మార్నింగ్ లేదా మేడం 5 to 7 ఉన్నప్పుడు? అంటే 5 నుంచి 5:30 వరకు యోగా సార్, 5:30 నుంచి 6 వరకు ఉంటుంది సార్ మెడిటేషన్. 6 నుంచి మళ్ళీ క్లాస్ 7 వరకు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.